నా బతుకు ఏం ఇష్టం నన్ను వచ్చి చెప్పదు పిసుకున్నాడు పిసుకుతుంది కదా రాడు. అరే ఇచ్చి దీన్ని అమ్మ అరే ఏం రుచులు. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగలేదు ఫస్ట్ టైం వచ్చింటారు ఎందుకంటే నేను ఎవరో మైర కుక్కలు కూడా తెలియదు. సో ఇప్పుడు నేను రియాక్ట్ వీడియో లవ్ డలో లవర్స్. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. బస్ స్టాప్ లో, థియేటర్ లో, స్కూల్లో, పార్క్ లో. నీలాంటి సింగిల్ కొడుకులకి హ్యాండ్ చెక్ తప్ప వేరే దిక్కులేదని చెప్పి గుర్తు చేస్తుంటారు. అయినా వచ్చి పెంచుకుని. సో ఆ కళాకారాన్ని నేను ఎక్కడ చూడాలా మీకు కూడా చూపిద్దామని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకొచ్చిన. ఇంకా స్టార్ట్ చేద్దామా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి? అసలు అందరు కూడా మళ్ళాగా లిప్ కిస్ పెట్టుకోమని ఇష్టపడే చేసాము. ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఏంద్రా ఇంటర్వ్యూ అనుకుంటారు, ఇంకేమనుకుంటారు వాళ్ళు అతను ముందు పెట్టుకునేమ్రా. ఏం సిగ్గుల ఆడాలకి అందరు చూస్తారని చెప్పా. నాకు 20,000 వచ్చినాయి. నాకు ఎప్పుడు కూడా ఒక అమ్మాయితో మాట్లాడే సిగ్గు అవుతుంది. వీలేందరా మరి ఇట్లా తయారయ్యారు. ఓకే నెక్స్ట్ అండి. हो गया इधर भी मैं भी चला कर। हाँ हो गया जाओ। मैं अभी नहीं, थोड़ी देर बाद। अरे बच्चा लेट हो रहा है, मेरे को जाने का है, चलो। కొన్నిసార్లు నా బతుకు తలుచుకుంటా ఉంటే నాకు చక్కబుద్ధి అవుతూ ఉంటుంది. నా పొలంలో బతుకు వచ్చినప్పుడు ఆడ పుట్టుంటారు, లేకపోతే వారు ఎట్లున్నారో నేను ఎట్లున్నారా ఎంతైనా జంజీయరా. अभी दी थी ना मैंने एक गिजर पक्का। అబ్బా ఎంత మంచిగా అడుగుతున్నారా. నాకు కిస్ ఇవ్వ ప్లీజ్ అంట అని పిల్ల పూక. నేను ఇస్తుందారా? दो ना किस। हाँ दो। आँख बंद करो। ఫస్ట్ అసలు ఈ వీడియో చేస్తున్నాను పట్టుకుని తనాలి అసలుకైతే ఎందుకు ఉంటారా నాకు అసలు అర్థం కాదు. ఏం చేస్తున్నారు దానికి లేపుతుర్రా అటకు నీ అమ్మ. ఏ దాక్కుండా లోపలే ముందు అరే ఏమాడుతుంది ఆయన దండంలో. ఎందుకు కొడుతున్నావు భయ్యా అని వాళ్ళు తప్ప అక్కడ ఏం లేదు. వాళ్ళు జస్ట్ ఫైనాన్సీ కాదు అంతేగా. కానీ దాంట్లో నువ్వు ఉండవు, వాళ్ళిద్దరు అంటారు రోజుల్లో అంతే చెప్తున్నా. ఫ్యూచర్లో పెళ్ళి ఇంకా ఎవరు చేసుకోరా, చేసుకుని ఇట్లా అవుతుందని చెప్పి ఇటు పోతుందా సమాజం. అది స్కూల్ అనుకుంటున్నా ఓరం అనుకుంటున్నా అట్లా పిలుస్తున్నావు. అందరి ముందు వెళ్ళి చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ఇంకా పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా చెప్పదు పిసుకున్నాడు పిసుకుతుంది కదా రాడు. స్కూల్లో చదువుకోవాలి కానీ ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఏందిరా అట్లాగే పోతుందిరా హాన్ పైన అర్థం కావట్లేదు. నా బతికిందిరా ఇవి చూస్తాను నేను పోయి. 3 కుక్కల మధ్యలో ఒక లెగ్ పీసెస్ ఎలా ఉంటుంది అలా నాకు కూడా రాదు. కానీ అని కానీ అండి దేశకేంద్రి మ్యాట్రిక్స్ అందరూ లోకంలో ఉంటే వాళ్ళిద్దరు పరలోకానికి వెళ్ళిపోయారు. మా చెట్లనా లవ్ యూ మా లవ్ యూ టు నానా లవ్ యూ మా లవ్ యూ టు నానా లవ్ యూ మా. ఇది చూసినాక నాకేమీ మాట్లాడబుద్ధి అయితే లేదు. కానీ ఒకటిగా మాట చెప్తా, నువ్వు వెళ్ళి వాళ్ళ సంఖ్య నాకు వచ్చి నీ సంఖ్య నాకుతాడు. అమ్మని మళ్ళీ వచ్చే పిల్లలు ఏందిరా ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకోమని చెప్పి ఎంకరేజ్ చేస్తారా? పిల్లలు దేవులు చల్లని వాళ్ళే నా బతికే ఇట్లా మొట్టు కూర్చోలే. పిల్లలేదమ్మా ఇట్లా తారారు. బీడండి పూలు పట్టుకుని వస్తుంది. సాకిస్తారేంది అమ్మాయిని చూపిస్తారేమరా? ఏంటి క్లాస్లో ప్రపోజ్ చేస్తారా ఇప్పుడు? అరే సార్ ఉన్నారా కదా? అరే సారా, అరే సార్ ఏంటి ఇజ్జత్ లేదందా? అరే సార్ ముందు ఎట్లా చేస్తుర్రా? ఊరిని సార్ ఉన్న కూడా దాన్ని వచ్చింది ఎందుకు అరే మాట వస్తలేరా? ఇది గనక మా స్కూల్లో అయితే సారాన్ని ఎట్లా కొడుతుందో తెలుసా? పట్టు పీకుతున్నానైతే. నైస్ ఎంకరేజ్మెంట్.
ఏ అన్న సిగ్గుపడుతుంది, అన్న చెప్తుంది పిల్ల. అందరూ ప్రభు చేసేటప్పుడు రోజ్ ఫ్లవర్ ఎందుకు ఇస్తారు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఎరుపులు కాబట్టి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. నువ్వు నీ బొట్ల రొమాంటిక్. బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చురు, వాళ్ళే చూడండి సార్ ఎట్లా వస్తారు వాళ్ళు చూడండి. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? అట్లా చూస్తున్నారు వాళ్ళు. ఏంటిది దాన్నం అని చూస్తున్నారు. మన బ్యాచే ఆడవరా, మన బ్యాచే. అరే దీన్ని నమ్మరే ఏం చూస్తు. అరే నేను ఎప్పుడు అన్నం తినాలరా, నేను ఏం చూస్తారా నేను ఎప్పుడు వాళ్ళకి అయితే వచ్చి. అరే అది తాయి మీ అమ్మ ఎంత దారుణమై వాళ్ళకైతే కలికాలం వెళ్ళైపోతుంది రా. మరి ఆమె సిగరెట్ తాగి నోట్లో నోరు పెట్టుకుని అది ఉఫ్ అవుతుంది. పెట్టుకోరండి. నా బతుకు ఏం ఇష్టం నేను వచ్చి. వాడు అమ్మాయి నోట్లో వేలు పెట్టి మళ్ళీ అదే వేలు నాకు కొట్టిన రాడు. ఏం దారుణం రా ఇది ఇచ్చి. ఆ వేలు ఇష్ట గుర్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.